ప్రైజ్లా దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 10వ వచనము. ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేసెను. ప్రియమైన వల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు బేతనియాలో సీమోను ఇంట భోజనము కూర్చుండగా మరి ఆ సమయంలో ఒక స్త్రీ వచ్చి యేసుక్రీస్తు వారి తల మీద అత్తరు పోస్తుంది. అప్పుడు శిష్యులందరూ కూడా కోపం తెచ్చుకుని, ఎందుకు ఈ నష్టం మనకి, ఆ అత్తరును అమ్మి బెదలకి ఇవ్వచ్చు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఆ విషయాన్ని తెలుసుకుని ఆ సందర్భంలో అంటున్నారు, ఈ స్త్రీ నా పట్ల ఒక మంచి కార్యము చేసింది. ఏంటి ఆ మంచి కార్యము అంటే, నా భూస్థాపన నిమిత్తమే, నా శరీరమును భూస్థాపన నిమిత్తమే ఆమె ప్రియమైన వల్ల ఆ రీతిగా చేసింది అన్నట్లుగా సెలవిచ్చి ఉన్నారు. అంతేకాకుండా ఆమె చేసినదంతయు కూడా జ్ఞాపకార్థముగా మరి అన్ని చోట్ల కూడా ప్రశంసించబడుతుంది, అభినందించబడుతుంది. ఎందుకంటే ఆమె చేసిన కార్యము సామాన్యమైనదైతే కాదండి. అత్తరు సువాసన కలిగినది. అలాగే యేసుక్రీస్తు వారు సమస్త మానవాళి పరిమళ వాసనగా ఉండాలని తనను తాను అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడండి. ఆయన యొద్దకు వచ్చిన వారందరినీ కూడా ఆయన పరిమళ వాసనగా మార్చగలుగుతాడు. వారిలో ఉన్న పాపాన్ని తొలగించి ప్రతి ఒక్కరిని కూడా పరిమళ వాసనగా మార్చగలుగుతాడు. మరి స్త్రీ ప్రేమైన వల్ల అత్తరు యేసుక్రీస్తు వారికి పూసింది. ఆయన పరిమళ వాసన కలిగిన దేవుడండి. ప్రతి ఒక్కరి పాపము నుంచి కూడా విడిపించగలిగిన దేవుడు. అంతేకాకుండా తల మీద పోసిందండి. తల మీద పోసి ఆయనను అభిషేకించింది. ఆయన అభిషేక్తుడండి. ప్రతి ఒక్కరికి కూడా ఆత్మ అభిషేకమును ఇవ్వగలిగిన దేవాది దేవుడండి. కావున మరి ఆ స్త్రీ చేసిన కార్యము మంచి కార్యమే. అత్తరు ఎప్పుడు కూడా సువాసనతో ఉంటుందండి. ఒక గదిలో పెట్టంగానే ప్రియమైన వల్లరా పరిమిళిస్తా వెదజల్లుతూ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరి సాక్ష్య జీవితము కూడా అలాగ పరిమళం వలె వెదజల్లాలండి. ఆ రీతిగా ఆమె చేసింది చాలా అద్భుతమైన మంచి కార్యము. కాబట్టి మరి ఆ విషయమే జ్ఞాపకము ఎక్కడైతే సర్వలోకంలో సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఆమె ప్రశంసించబడుతుంది అని దేవుడు ఆ దినము సెలవిచ్చి ఉన్నాడు. మనము ప్రభు పట్ల ఎటువంటి మంచి కార్యాలు చేయగలుగుతున్నాము అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలండి. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ఇస్కరియోతు యూదా అయితే యేసుక్రీస్తు వారిని అప్పగించాలని చూస్తుంటే చూడండి, ఈమె మాత్రం ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు వారిని అభిషేకించాలని చూస్తుందండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.